హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కక్కా బువ్వా. ఈ రోజు నేను ఎంతో రుచికరమైన అతి మధురమైన వంటకాన్ని చేయబోతున్నానండి. అదేంటంటే బటర్ చికెన్. అబ్బా, బటర్ చికెన్ అంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది, టేస్ట్ రాదేమో అనుకుంటున్నారా? అదేమీ కాదండి. నేను చెప్పిన టిప్స్ తో, నేను చెప్పిన కొలతలతో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, నడండి వంటింట్లోకి, వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ ని తీసుకోవాలండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని బాగా కలిపి ఒక నిమ్మకాయ నుండి తీసిన రసం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టినట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ డ్రైగా అయినంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని బటర్ ని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 3 యాలకులు, 6 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని లైట్ గా వేగిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 2 పెద్ద టమాటీ తరుగును కూడా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత పిడికడ జీడిపప్పును వేసుకొని ఫ్రై అవనివ్వాలి. దీన్ని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ను వేసుకొని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, 1/2 టీ స్పూన్ షాహీ జీరా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలను లైట్ గా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన దానిలోని మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వడకట్టుకుంటూ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మసాలాలతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న చికెన్ ను కూడా వేసి మసాలా అంతా పట్టేలాగా ఈ విధంగా చికెన్ ని కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ను వేసుకోవాలి. మీకు ఫ్రెష్ క్రీమ్ గానీ దొరకకపోయినట్టయితే మీ దగ్గర పాలమీగడ ఉన్నట్టయితే అది బాగా కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని చేతిలో బాగా నలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన బటర్ చికెన్ మనకి రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చూసారా ఎంత ఈజీగా చేసేసుకున్నామో బటర్ చికెన్ ని. ఇదే విధంగా మీరు రెస్టారెంట్ కి ప్రిఫర్ చేయకుండా హ్యాపీగా ఇంట్లోనే వండుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. నేను దీంతో తినటానికి బటర్ నాన్ కూడా చేశానండి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ బటర్ చికెన్ తో బటర్ నాన్ కూడా చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ తినండి. ఏంటి, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. దాని వలన మేము నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.